ఈ బులెటిన్ మీకు సమర్పిస్తున్న వారు గుడివాడ నందిని గ్రాండ్ ఫంక్షన్ హాల్. Om Dental Leads, where your smile live. Medicine needed in Gudivada. Dr. mohallaya@gmail.com. వెల్కమ్ టు మన గుడివాడ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. గుడివాడలో జరిగే అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకువెళ్లేలా కూటమి నేతలు పనిచేయాలన్న ఎమ్మెల్యే రాము. గుడివాడ మున్సిపల్ ఎన్నికలకు కూటమి నాయకులు సిద్ధంగా ఉండాలంటూ సూచించిన ఎమ్మెల్యే రాము. సోషల్ మీడియా దుష్ప్రచారాలను సోషల్ మీడియా వేదికగా ఖండించాలంటూ సూచన. బస్సులో సీటు కోసం కొట్టుకున్న మహిళలు. గొడవ పెద్దదవ్వడంతో పోలీసులకు సమాచారం ఇచ్చిన తోటి ప్రయాణికులు. ఇరు మహిళలను సముదాయించి పంపించిన పోలీసులు. సోషల్ మీడియాలో వీడియో వైరల్. షాదీఖానా నిర్మాణ విషయంలో మాజీ మంత్రి కటారి ఈశ్వర్ కుమార్ పై గతంలో చేసిన వ్యాఖ్యలకు గాను క్షమాపణ చెప్పిన మైనారిటీ నాయకులు. బీసీ మైనారిటీలు ఐక్యతతో ముందుకు వెళితే రాజకీయంగా మరింత బలపడతామని వెల్లడించిన మాజీ మంత్రి కటారి. న్యాయం జరిగే వరకు తన పోరాటం కొనసాగుతుందని మీడియా ముందు వెల్లడించిన జోగి రమేష్ కోడలు మేఘన. జోగి రమేష్ మీడియా ముందు అబద్ధాలు చెప్పారని, తన వద్ద పూర్తి ఆధారాలు ఉన్నాయని మీడియా ముందు స్పష్టం చేసిన మేఘన. గుడివాడ ఏలూరు రోడ్డులోని ప్రజావేదిక కార్యాలయంలో నియోజకవర్గంలోని పలు గ్రామాల నుంచి వచ్చిన ప్రజలు ముఖ్యమంత్రి సహాయ నిధి సీఎంఆర్ఎఫ్ కోసం ఎమ్మెల్యే వెనిగండ్ల రామును కలిశారు. ఈ సందర్భంగా బాధితులు సమర్పించిన అర్జీ పత్రాలను ఎమ్మెల్యే పరిశీలించి అవసరమైన పత్రాలు లేని వారికి వాటిని సమర్పించాలని సూచించారు. అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి సీఎంఆర్ఎఫ్ ద్వారా ప్రభుత్వ సహాయం అందేలా చర్యలు తీసుకుంటానని ఎమ్మెల్యే రాము హామీ ఇచ్చారు. దరఖాస్తుల పరిశీలన సందర్భంగా బాధితుల ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకుని చికిత్సకు సంబంధించిన వివరాలను తెలుసుకున్నారు. ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలని సూచించారు. కులం, మతం, పార్టీ అనే తేడా లేకుండా ఆరోగ్య సమస్యలతో ఇబ్బందులు పడుతున్న ప్రతి అర్హుడికి ముఖ్యమంత్రి సహాయ నిధి అందేలా తన వంతు కృషి చేస్తున్నానని ఎమ్మెల్యే రాము తెలిపారు. ఇప్పటికే గుడివాడ నియోజకవర్గానికి రికార్డు స్థాయిలో సీఎంఆర్ఎఫ్ నిధులు తీసుకొచ్చామని చెప్పారు. ప్రజలు తమ సమస్యలను తన దృష్టికి తీసుకువస్తే అవసరమైన పత్రాలను పరిశీలించి ప్రభుత్వ సహాయం అందేలా చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. పేద కుటుంబాల్లో అనారోగ్యంతో ఆర్థిక ఇబ్బందులు తలెత్తకుండా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం అండగా నిలుస్తుందన్నారు. అర్హులైన ప్రతి కుటుంబానికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు, ముఖ్యమంత్రి సహాయ నిధి అందేలా నిరంతరం పనిచేస్తామని ఎమ్మెల్యే రాము భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో సీనియర్ టీడీపీ నాయకులు పిన్నమనేని బాబ్జీ, కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు. షాదీఖానా వ్యవహారానికి సంబంధించి గతంలో చోటు చేసుకున్న పరిణామాలపై ముస్లిం పెద్దలు మాజీ మంత్రి కటారి ఈశ్వర్ కుమార్ కు బహిరంగంగా క్షమాపణలు తెలిపారు. గుడివాడలోని ఈశ్వర్ కుమార్ నివాసంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఈ మేరకు వారు తమ అభిప్రాయాన్ని వెల్లడించారు. ఈ సందర్భంగా ఈశ్వర్ కుమార్ మాట్లాడుతూ, మీరు వేరు కాదు, మేము వేరు కాదు, మనమంతా గుడివాడ బిడ్డలమే, గతాన్ని అక్కడితో వదిలేద్దాం, సోదరభావంతో కలిసి ముందుకు సాగుదామని అన్నారు. షాదీఖానా నిర్వహణకు సంబంధించి తనపై ఆరోపణలు రావడంతో తన అభ్యంతరాలను చట్టబద్ధంగా వ్యక్తం చేయాల్సి వచ్చిందని తెలిపారు. న్యాయస్థానాన్ని ఆశ్రయించడం వ్యక్తిగత శత్రుత్వానికి సంకేతం కాదని, తన హక్కులు, గౌరవాన్ని కాపాడుకునేందుకు చట్టపరమైన
మార్గాన్ని ఎంచుకున్నానని వివరించారు. గుడివాడలో అన్ని వర్గాల ప్రజలు పరస్పర గౌరవంతో ప్రశాంతంగా కలిసి జీవించాలన్నదే తన ఆకాంక్ష అని ఈశ్వర్ కుమార్ పేర్కొన్నారు. ప్రజలే తమ కుటుంబానికి బలమని, ప్రతి ఒక్కరిని గౌరవిస్తూ ప్రజల కోసం పనిచేయడమే తమ బాధ్యత అన్నారు. కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ షేక్ ఇబ్రహీం, మనోహర్తో పాటు పలువురు ముస్లిం మత పెద్దలు పాల్గొన్నారు. సరే ఈశ్వరరావు గారు వెళ్ళి జడ్జి గారిని రిక్వెస్ట్ చేశారు. చేస్తే ఆమె దాన్ని మంచి రైట్ సెన్స్లోనే తీసుకుని ఫ్రైడే చేయకుండా వేరే రోజు చేస్తానని చెప్పి అన్నారు. అంటే దీన్ని ఎందుకు చెప్తున్నాను అంటే వాళ్ళ మీద ద్వేషం ఉంటే ఫ్రైడే వాళ్ళు సఫర్ అవనివ్వండి. ఫ్రైడే అనేది చాలా వాళ్ళు ముస్లిమ్స్కి చాలా అమూల్యమైన రోజు, ఎక్కువ ప్రేయర్స్ చేస్తారు ఆ రోజు. అందుకని వాళ్ళకి ఆ అవకాశం లేకుండా చేద్దామన్న ఉద్దేశం ఉంటే నేను మా లాయర్ని అడగమని చెప్పి నేను చెప్పను. మంచిదే జరిగిందిలే, సఫర్ అవనిలే అనుకుంటాను. కానీ వాళ్ళ లాయర్ గారు అవకాశం లేదనంటే మా లాయర్ గారు నేను ఎందుకు రిక్వెస్ట్ చేస్తానండి? మీ ఉద్దేశం ఏంటంటే, నేను చెప్పే ఉద్దేశం వాళ్ళ మీద ప్రేమ, అభిమానం. నన్ను తిట్టినా కూడా, బూతులు మాట్లాడినా కూడా, తర్వాత మళ్ళీ ముస్లిమ్స్ అంటే నేను ఏ విధమైన వ్యతిరేకత పెట్టుకోవాలా, చాలా దారుణంగా తిట్టారు ఆ రోజు అన్నప్పుడు. మళ్ళీ మన సోదరుడు చింతకాలువ దగ్గర ఒక ముస్లిం సోదరుడి ప్రాబ్లం వస్తే 50 ఏళ్ళ నుంచి నేను ఉంటున్నానండి. కటార్ సత్యం గారు ఇక్కడ ఇచ్చారంటే నాకు స్థానం ఇచ్చారు. ఎంతమంది ఎమ్మెల్యేలు వచ్చినా నన్ను కదల్చలేదండి. దారుణంగా మొత్తం అంతా పగలు కొట్టేశారు నా ఇల్లంతా. అంటే మళ్ళీ నేను వెళ్ళి ఆ రోజు అక్కడ ముస్లిం సోదరుడు ఇంకోట కాదు, పేదవాడు సఫర్ అవుతున్నాడు. అందుకని చెప్పి నేను మళ్ళీ నిలబడ్డాను. అంతేగాని ముస్లిం నన్ను ఇట్లా తిట్టారు అట్లా తిట్టారు నేను తప్పించుకోవడానికి ఎక్కడ ప్రయత్నం చేయరు. వెళ్ళాను, ర్యాలీ తీసి సిఐ గారి దగ్గరికి వెళ్ళి నేను ఎవరు చెప్తే ఆయన కూడా కోఆపరేట్ చేసి వచ్చి ఆయన న్యాయం చేశారు. ఆయనకి వెనకాల వాళ్ళు ఎంత తిట్టేంత న్యాయం చేశారు. నేను చెప్పే ఉద్దేశం ఏంటంటే, ముస్లింలు పేదవాళ్ళు, వాళ్ళకి ఆర్థిక పరిస్థితి చాలా, వాళ్ళు ఎక్కడ టైలరింగు, వాళ్ళు చేసేది ఎక్కువ టైలరింగు, స్పేర్ పార్ట్స్, పెయింటింగ్, ఆటో ఫీల్డ్లోనూ ఈ చిన్న వర్క్ చేసుకునే వాళ్ళే. కానీ పెద్ద పెద్ద కోటీశ్వరుని చూస్తే ఎక్కడ 1, 2, 3, 4 2, 3 రగులుతారేమో కానీ అంతకంటే లేరు. కాబట్టి వాళ్ళకి న్యాయం చేయాలనే ఆలోచనతో నేను గర్వంగా చెప్తున్నాను బ్రదర్, ఈ గుడివాడలో ఏ ఒక్క ఎమ్మెల్యే కూడా కనీసం ఒక అంగుళం భూమి కూడా ఇంతవరకు ముస్లిం సోదరులకు ఇవ్వలేదు. ముస్లిం సోదరులకు ఏ ఒక్క ఎమ్మెల్యే కూడా నేను 33 సెంట్లు డైరెక్ట్గా ఫైట్ చేసి మరి సీఎంతో ఫైట్ చేసి నేను తీసుకొచ్చాను. కేవలం వాళ్ళ మీద అభిమానంతో. వాళ్ళు పేదవాళ్ళు, వాళ్ళకి న్యాయం జరగాలని చెప్పని. వాళ్ళకి వేరే బయట 40,000 50,000 వాళ్ళు కట్టుకుని పెళ్లిళ్ళు చేయించుకునే పరిస్థితి లేదని చెప్పని షాదీఖానా కట్టి కేవలం 500 రూపాయలతోనే నేను స్టార్ట్ చేసింది. 5,000 తర్వాత ఏదో కొంచెం ఖర్చులు కావాలని కొంచెం పెంచారు. అది కూడా 2,000 ఎంతో చేశారు. బయట కంపేర్ చేస్తే చాలా తక్కువ. ఎవరు కూడా ఈ నిమిషం వరకు కూడా ఏ శాసనసభ్యుడు కూడా ఆ విధంగా ఒక్క అంగుళం భూమి కూడా వాళ్ళకి ఇవ్వలేదు. ఎవరిని ఉంటే నేను ఛాలెంజ్ చేసి చెప్తున్నాను. గర్వంగా నేను చెప్పగలుగుతున్నాను. అయితే నాకు బాధ కలిగింది ఏంటంటే, ఇంత కష్టపడి నేను అంత వాల్యూ, వాళ్ళు కోట్ల రూపాయలు ఉంటుంది ఆ వాల్యూ, కోట్ల రూపాయలు విలువ చేస్తే నేను తీసుకొస్తే ఆఖరి నా మిగిలింది ఏంటంటే బూతులు, తిట్లు. ఎందుకు నేను అంది? అదేమన్నా మళ్ళీ హిందువులకి ఇమ్మన్నానా? నేను అన్నది ఒకటే, అవినీతి జరిగింది, పేదవాళ్ళకి ఇచ్చింది, ఈ కమిటీ మెంబర్స్కి ఇంకోటి కోసం కాదు, మెయిన్ పేద ముస్లిమ్స్ కోసం తీసుకొచ్చినోడికి బాధ కలుగుద్ది. నీకేం సంబంధం అంటే, సంబంధం ఉంది. తీసుకొచ్చింది ఎవరు? 2 జీవోలు తీసుకొచ్చింది నేను. కాబట్టి అక్కడ పేద ముస్లిమ్స్కి అక్కడ అన్యాయం జరుగుతుందన్న ఆలోచనతో వచ్చిన డబ్బులు వచ్చినట్టు వీళ్ళు జేబులు వేసుకుంటుంటే ఎవరు వేసుకున్నారు అనేది ఏంటనేది ఇప్పుడు నేను అట్లా వాళ్ళ గురించి మాట్లాడవలసిన అవసరం నాకు లేదు. డైరెక్ట్గా వాళ్ళ ట్రెజరర్ గారే నా దగ్గరకు వచ్చి చెప్తే కానీ నాకు తెలుసు. ఆయన ముస్లిం కాదా, ఆయన ఏమన్నా హిందూనా? అదేమో తీసుకొచ్చి నేను మళ్ళీ హిందువుల చేతిలో పెట్టాలని ఉద్దేశమా? కరెక్ట్గా డబ్బులు బ్యాంకులో పడాలి. అసలు బ్యాంకులో వేస్తున్నారో లేదు అనేది కూడా ఇందులో మెంబర్స్ చాలా మందికి తెలిసి ఉండకపోవచ్చు. అది కూడా చెప్తున్నాను. అలాంటిది నేను డైరెక్ట్గా ఎంక్వైరీ పెట్టమంటే ఇన్ని ఇది చేసినప్పుడు నేను 6 ఏళ్ళు అయింది. మధ్యలో కరోనా రావడం వల్ల లేట్ అయింది. కాబట్టి వాళ్ళ మీద నా ఆత్మాభిమానం దెబ్బతిన్నది, నా క్యారెక్టర్ సంబంధించింది. కాబట్టి ఒక ప్రజాస్వామ్య పద్ధతిలోనే నేను కోర్టుకు వెళ్ళాను. కానీ వాళ్ళు ఏ విధంగా మళ్ళీ ప్రెస్ మీట్లు పెట్టి వాళ్ళు నన్ను తిట్టారు కదా అని చెప్పి నేను ఇంకో బూతులు తిట్టడం ఇంకోడు అనేది అది దిగజారుతాను. అలాంటి పనులు నేను ఎక్కడ చేయలేదు. అయితే ఆఖరికి మళ్ళీ మన సోదరులందరూ కూడా మన కోర్టులో కలిసి, లేదండి మేము దానికి చింతిస్తున్నాము, మేము
ఒక పనిగా వచ్చి బహిరంగంగానే మేము క్షమాపణ చెప్తాం, ఆ రోజు మేము అన్న మాటలు అని చెప్పిన అంటే మంచిది. నేను కోరుకునేది అదే, కానీ మీ దగ్గర నుంచి వేరే విధంగా నేను మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని అనేది అస్సలు లేదు. మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలనుకుంటే మీరు ఫ్రైడేకి మార్చమని మా లాయర్ గారిని నేను ఎందుకు రిక్వెస్ట్ చేస్తానండి, చేయను కదా అని చెప్పి నేను అంటాం. సరే, అందుకని ఇప్పుడు వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టి వాళ్ళు కూడా వాళ్ళు ఈ విధంగా మేము బహిరంగ క్షమాపణ చెప్తామని చెప్పి అనటం వల్ల ప్రెస్ని పిలిచి వాళ్ళు మాట్లాడడం అనేది జరుగుతుంది. దాని మీద ముస్లిమ్స్కి నాకు మా కుటుంబానికి ఉన్న సంబంధం ఇప్పుడుది కాదు, ముందు నుంచి కూడా మా ఫాదర్ దగ్గర నుంచి అలాంటి సంబంధమే. నాకు కూడా 89లో వాళ్ళు చేస్తేనే నేను గెలిచాను, పూర్తిగా సపోర్ట్ చేశారు. వాళ్ళకి ఎప్పటికీ నేను ఆ రుణం అనేది ఎప్పుడు ఉంటుంది. అందుకనే వాళ్ళ అన్న కూడా నేను వేరే విధంగా వెళ్ళాలి, వాళ్ళు శిక్షలు పడాలి, అది ఇది అని చెప్పి నేను కోరుకునే మనిషిని కాదు. వాళ్ళు పశ్చాత్తాపడుతున్నారు కాబట్టి అది బహిరంగంగా వాళ్ళు చెప్తారు, అక్కడితో దీన్ని క్లోజ్ చేద్దామనే ఆలోచనతో నేను ఈ ప్రెస్ మీట్ పెట్టానని చెప్పి నేను మీకు మనవి చేస్తున్నాను. ప్రెస్ వారికి నమస్కారం, ఇక్కడ ఉన్న పెద్దలకి నమస్కారం. ముఖ్యంగా ఏంటంటే ఇది షాదీఖానా గురించి వచ్చింది సబ్జెక్టు. వస్తానికి కారణం ఏంటంటే అంతకు ముందు నుంచి ఈశ్వర్ కుమార్ గారు చాలా సార్లు వచ్చారు, చాలా మైనార్టీలతో కలిసి చాలా పనులు చేశారు. దానికి మనం కాదంటలేదు. కాకపోతే ఆ రోజు ప్రెస్ మీట్ పెడతానికి కారణం ఏంటంటే వైసీపీ వాళ్ళు కొంతమంది వచ్చి సెంటరింగ్ పెట్టారు షాదీఖానాకి. పెట్టిన సెంటరింగ్ పడగొట్టారు. పెట్టిన సెంటరింగ్ పడగొట్టేటప్పటికి ఎక్కువ మందికి పార్టీలతో సంబంధం లేనోళ్ళకు కూడా ఆయన ఏదో ఈశ్వర్ కుమార్ గారు అభివృద్ధి చేశాడు, వదిలేశారు, వాడుకున్నాం కొన్నాళ్ళు, ఇప్పుడు పడిపోయే స్టేజ్లో మళ్ళా ఎవరో దాత ఇచ్చారు, మేము సెంటరింగ్ పెట్టుకుంటుంటే వచ్చి పడగొట్టారు వీళ్ళు, ఇది పద్ధతి కాదు కదా. కమ్యూనిటీ వాళ్ళే పడగొడతాం అనేది అది చాలా ఘోరమైన పరిస్థితి, ఏ కమ్యూనిటీలో కూడా ఉండదు. మైనార్టీల్లో ఈ పని చేశారు కాబట్టి వీళ్ళకి తగిన శాస్తి చెప్పాలని అందరూ ఒకసారి మీటింగ్ వేసుకున్నాము. మీటింగ్ వేసుకున్న తర్వాత అది ఏం జరిగేదో వాళ్ళ మీద ఎట్టా ఉండేదో యాక్షను వైసీపీ మైనార్టీ నాయకుల మీద. తర్వాత రెండో రోజో మూడో రోజో ఈశ్వర్ కుమార్ గారు చూస్తానికి రానిండి, అది ఎట్టా ఉందని రానిండి అటు వచ్చారు. వచ్చేటప్పటికి వీళ్ళందరికీ ఏం జరిగిందంటే ఈశ్వర్ కుమార్ గారిని చూసుకునే వీళ్ళు వచ్చి పడగొట్టారన్న, కానీ ఆయన ఉద్దేశం అది కాదు. అక్కడ స్టార్ట్ చేసింది ఆయన కాబట్టి ఆ ఉద్దేశం ఆయనకు ఉండదు. చేసిన వాళ్ళు వేరు. ఆయన చూస్తానికి వచ్చినందుకు ఇదంతా ఈ మైనార్టీలంతా ఏమయ్యారంటే కొంతమంది నాతో కలిపి టీడీపీ నాయకులు ఉండారు, తక్కువ మంది వైసీపీ వాళ్ళు కూడా ఉండారండి నాతో పాటు. ఆ ప్రెస్ మీట్ పెట్టిన రోజు ఆ రోజు మాట్లాడింది చాలా ఘోరంగా మాట్లాడాం. ఎందుకంటే అక్కడ ఉన్న సీను శిలా పడిపోయేది. ఒక్కరోజు ఉంటే సువ్వ ఫిట్టింగ్ అవుతుంది, ఒక్కరోజు ఉంటే శిలా పడిపోయేది. ఆ సీన్ చూసిన తర్వాత ఇళ్ళకి ఉద్రేకం ఆక్క అసలు పడేసిన వాళ్ళని వదిలిపెట్టి ఈశ్వర్ కుమార్ గారి మీద మాట్లాడటం అనేది తప్పు అని భావించి తర్వాత మేము అక్కడ స్టేట్మెంట్లు ఇచ్చిన వాళ్ళంతా ఈశ్వర్ కుమార్ గారికి చెప్పాం, ఏమంటే మీ మీద ఇవ్వాలన్న
ఉద్దేశం కాదు. మీరు అనేక స్టేట్మెంట్లు ఇచ్చి ఉన్నారు, దానికి మేము కౌంటర్ అంటూ కూడా మేము ఇవ్వలేదు. కాబట్టి ఇది పడగొట్టారు కాబట్టి, మా ప్రాపర్టీ కాబట్టి, మైనార్టీలకి సంబంధించింది కాబట్టి ఉద్రేకం మీద మేము అన్న మాట వాస్తవమే, అది తప్పే. కాబట్టి తప్పుగా మేము వచ్చుకుంటాం సార్, ఇది ఎందుకు ఇంకా మమ్మల్ని తిప్పొద్దు, మీరు ఇది తీసేయండి అని కోరటం జరిగింది. ఇప్పుడు కాసేపు ప్రకటనలు. దంత సమస్యలతో బాధపడుతున్నారా? అన్ని రకాల దంత సమస్యలకు ఒకే ఒక్క సొల్యూషన్ ఓమ్ డెంటల్ లీడ్స్. మా వద్ద సింగిల్ సిట్టింగ్ రూట్ కెనాల్ ట్రీట్మెంట్ గ్యారంటీతో జెర్కోనియం సెరామిక్ రెన్స్ తో టీత్ అమర్చబడును. ఇన్విజిబుల్ అలైన్స్ తో ఎత్తు మరియు వంకర పళ్లను సరిచేయబడును. డెంటల్ ఇంప్లాంట్స్ ట్రీట్మెంట్ కొరకు ఓపీ పూర్తిగా ఉచితం. అత్యాధునిక సదుపాయాలతో రూట్ కెనాల్, బ్రేసెస్, స్మైల్ డిజైనింగ్ కమ్ ట్రీట్మెంట్, టీత్ వైట్నింగ్, డెంచర్స్ మొదలైన దంత వైద్య సేవలు లభించును. చిన్న పిల్లలకు, వృద్ధులకు ట్రీట్మెంట్ లో 10% రాయితీ ఇవ్వబడును. అతి తక్కువ ధరలకే 25 సంవత్సరాలు అనుభవం కలిగిన డాక్టర్లచే వైద్య చికిత్స అందించబడును. ఓమ్ డెంటల్ లీడ్స్, వేర్ యువర్ స్మైల్ లివ్. 10/33 ఏసు ప్లాజా, యూనియన్ బ్యాంక్ దగ్గర, గౌరీ శంకరపురం, గుడివాడ. అపాయింట్మెంట్ కొరకు సంప్రదించండి 9968889991. మీ జీవితంలోని ప్రతి ప్రత్యేక సందర్భాన్ని మరింత అద్భుతంగా జరుపుకోవాలనుకుంటున్నారా? అయితే మీకోసం సిద్ధంగా ఉంది మన గుడివాడలో నందిని గ్రాండ్ ఫంక్షన్ హాల్. ఆధునిక సౌకర్యాలతో, విశాలమైన హాల్ మరియు రూమ్లతో, అందమైన ఇంటీరియర్ తో మీ వేడుకలకు ప్రత్యేక శోభను తీసుకురావడానికి సిద్ధంగా ఉంది నందిని గ్రాండ్ ఫంక్షన్ హాల్, గుడివాడ. వెడ్డింగ్, ఎంగేజ్మెంట్స్, రిసెప్షన్స్, బర్త్డే పార్టీస్, బేబీ షవర్స్, కిట్టి పార్టీస్ మరియు ఇతర శుభకార్యాల కోసం ఉత్తమమైన వేదిక నందిని గ్రాండ్ ఫంక్షన్ హాల్, గుడివాడ. సౌకర్యవంతమైన పార్కింగ్, ఆహ్లాదకరమైన వాతావరణం, అందుబాటు ధరలతో మీ వేడుకలను మరింత గుర్తుండిపోయేలా చేస్తుంది నందిని గ్రాండ్ ఫంక్షన్ హాల్, గుడివాడ. ఈ రోజే బుకింగ్ చేసుకోండి. అడ్రస్ నందిని గ్రాండ్ ఫంక్షన్ హాల్, రాజేందర్ నగర్ బైపాస్ రోడ్, గౌతమ్ స్కూల్ దగ్గర, గుడివాడ. మరిన్ని వివరాల కోసం సంప్రదించండి 9705565533 మరియు 9391319525. గుడివాడ నందిని గ్రాండ్ ఫంక్షన్ హాల్, ప్రతి వేడుకకు గ్రాండ్ అడ్రస్. Manager needed in Gudivada, Krishna district for Dr. Loya. Candidates should have good work ethics, good education qualifications and English communication skills. Should be living in Gudivada. Salary is 3,60,000 plus 18,000 per year. Increment in salary every year 60,000 for 2 years. Year-end performance bonus likely 1 month salary. Interested candidates can contact Dr. Mohanlaya at gmail.com. వార్తల్లోకి తిరిగి స్వాగతం. తనపై మాజీ మంత్రి జోగి రమేష్ చేసిన వ్యాఖ్యలు బాధ కలిగించాయని జోగి రమేష్ కోడలు మేఘన పేర్కొంది. అసలు వాస్తవాలు ఏంటో ఎఫ్ఐఆర్లోనే పొందుపరిచానని చెప్పింది. తన దగ్గర ఉన్న ఆధారాలు అన్ని పోలీసులకు అందజేశానని, తనకు న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తానని ఆమె స్పష్టం చేసింది. విజయవాడలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జోగి రమేష్ కోడలు మేఘన మాట్లాడుతూ, జోగి రమేష్ దంపతులనే సొంత అమ్మా నాన్న అనుకున్నాను. మా భార్యాభర్తల సమస్యను పరిష్కరించకుండా వివాదం సృష్టించారు. మా పుట్టింటి వారికి ఎలాంటి రాజకీయ నేపథ్యం లేదు. పెళ్ళైన నెలకే ఆషాఢం వచ్చింది. అదనపు కట్నం తెస్తేనే నువ్వు హ్యాపీగా ఉంటావు అని మా అత్త అన్నారు. వివాహానికి ముందు వాళ్ళు హిందువులని చెప్పారు. వాళ్ళు క్రైస్తవులని నాకు పెళ్ళయ్యాక తెలిసిందని ఆరోపించింది. వసంత కృష్ణ ప్రసాద్ దగ్గరకు వెళ్లిన మాట వాస్తవమేనని, న్యాయం కోసం ఆయన దగ్గరకు వెళ్లానని మేఘన చెప్పింది. తాము ఫిర్యాదు చేసేందుకు సిపి వద్దకు వెళ్లినట్లు తెలిపింది. కేసు పెట్టవద్దని తమ లాయర్తో మధ్యవర్తిత్వం జరిపారని, సజ్జల రామకృష్ణారెడ్డి వద్ద సెటిల్ చేసుకుందామని చెప్పినట్లు వివరించింది. రాజీ చేసుకోవాలని సజ్జల రామకృష్ణారెడ్డి సూచించారని, తానున్నానని న్యాయం చేస్తానని సజ్జల చెప్పారని వెల్లడించింది. కాలయాపన తప్ప సమస్య పరిష్కరించేలా జోగి రమేష్ ప్రవర్తించలేదని ఆరోపించింది. వైఎస్ జగన్ను కూడా కలిసే ప్రయత్నం చేశానని, కానీ కుదరలేదని ఆమె వ్యాఖ్యానించింది. ఎందుకంటే ఒక ఆడపిల్లకి అన్యాయం జరిగినందుకు మీరందరూ కూడా ఇన్ని రోజుల నుంచి నాకు సపోర్ట్ చేసి, నాకు స్టాండ్ తీసుకొని నా గురించి అన్యాయాన్ని మీరు మీ ద్వారా ప్రజలందరికీ తెలియజేసినందుకు నాకు ఫస్ట్ మీ అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. అయితే ఇప్పుడు నేనేమీ పెద్ద ఇట్లా ప్రొఫెషనల్ ఏం కాదండి. ఒక ఆడపిల్లకి, మీ ఇంటి ఆడపిల్లకి అన్యాయం జరిగితే ఎట్లా అయితే ఎక్స్ప్రెస్ చేస్తుందో అదేవిధంగా
నాకు జరిగిన అన్యాయాన్ని ఖచ్చితంగా మీ ముందుకి జరిగిన అన్యాయాన్ని, జరిగిన వాస్తవాల్ని మీ అందరి ముందు మీ ద్వారా తెలియజేయాలని ఇవాళ ఇక్కడికి రావడం జరిగింది. అయితే ఇక్కడికి వస్తున్నందుకు ఇలాంటి రోజు ఒకటి నాకు వస్తుంది అని కూడా నేను అనుకోలేదు. ఇక్కడ రావడము, ఇలా అన్యాయం జరిగి ఇట్లా అందరి ముందు మాట్లాడడం కూడా ఒక ఆడపిల్లగా చాలా ఫస్ట్ బాధాకరంగా ఉంది నాకు. బట్ నేను ఇప్పుడు జరిగిన నాకు బాధలు, నాకు జరిగిన ప్రాబ్లమ్స్, అన్యాయం అన్నీ కూడా నేను ఎదుర్కొని గట్టిగా నిలబడి ఇప్పుడు మీ అందరి ముందు నేను ఇది పెడుతున్నందుకు నేను గర్వంగా ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే ప్రతి ఒక్క ఆడపిల్ల కూడా అన్యాయం జరిగితే లోపల కుమిలిపోయి కూర్చోకూడదు. ప్రతి ఒక్కరు బయటికి వచ్చి మాట్లాడాలి. మాట్లాడితేనే వాళ్ళకి న్యాయం జరుగుతుంది. ఇట్లాంటి వాళ్ళు అంటే జోగి రమేష్ అండ్ ఇట్లాంటి ఫ్యామిలీ వాళ్ళు, ఇట్లాంటి వాళ్ళ నుంచి మనం బయటపడవచ్చు. ఖచ్చితంగా జరిగిన వాస్తవాలు ఏంటో కూడా అందరికీ తెలుస్తాయి. అయితే ముందుగా నా పేరు మేఘన. నేను మాజీ మంత్రి జోగి రమేష్ గారి కోడల్ని. 1.5 year బ్యాక్ అంటే May 28, 2025 రోజున జోగి రాజీవ్తో నాకు వివాహం జరిగింది. ఇప్పుడు అందరు తండ్రులు ఎట్లా అయితే తన కూతురు హ్యాపీగా ఉండాలి అని చెప్పి ఎట్లయితే పెళ్లి చేశారో, మా డాడీ కూడా నేను హ్యాపీగా ఉండాలి అని చెప్పి ఎంతో కష్టపడి తన స్తోమతకి మించి కూడా నేను హ్యాపీగా ఉంటాను ఆ ఇంటికి వెళ్తే అని చెప్పేసి జోగి రమేష్ గారి మీద నమ్మకంతో ఆ ఇంటికి నన్ను అప్పచెప్పాడు. కానీ ప్రతి ఆడపిల్లలాగానే నేను కూడా ఎన్నో ఆశలతో హ్యాపీగా ఉంటాను, ఒక కొత్త జీవితం ప్రారంభిస్తున్నాను అని చెప్పేసి ఎన్నో ఆశలతో నేను కూడా అడుగుపెట్టాను. కానీ అడుగుపెట్టిన కొన్ని రోజులకే చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వచ్చింది. కానీ ఫస్ట్ నేను చెప్పదలుచుకున్న విషయం ఏంటంటే, ఎవరైనా పెళ్ళి ఎందుకు చేస్తారండి? హ్యాపీగా ఉండాలి వాళ్ళ అమ్మాయి అబ్బాయి అని చెప్పి పెళ్లి చేస్తారు. బట్ జోగి రమేష్ గారు చేసిన ఉద్దేశం రాంగ్. ఫస్ట్ థింగ్ ఏంటంటే, ఒక పెళ్లి చేసుకున్న తర్వాత ఇద్దరి మధ్యలో గొడవలు వచ్చి విడిపోవడం అనేది కంప్లీట్ డిఫరెంట్ స్టోరీ. బట్ నా పెళ్ళి అట్లా జరగలేదు. ఖచ్చితంగా ఈ పెళ్ళి ఉండదు, ఇది ఉండే పెళ్ళి కాదు అని చెప్పి అతని కొడుకుకి ఉన్న ప్రాబ్లము ముందే అతనికి తెలిసే, ఖచ్చితంగా వాళ్ళ కుటుంబం మొత్తానికి తెలిసే నాకు ఈ పెళ్లి చేశారు. ఖచ్చితంగా అది నేను 100కి 100% చెప్పగలను. పెళ్ళికి ముందు ఇలా తెలిసి ఒక అమ్మాయి గొంతుని కోయడం అనేది చాలా పెద్ద నేరము. ఇట్లా ఇప్పుడు తనకు కూడా ఒక కూతురు ఉంది, తనకు కూడా ఖచ్చితంగా కూతురు ఉంది. తన కూతురు కూడా ఇట్లా జరిగితే ఏం చేస్తారు? ఇప్పుడు ప్రజలందరికీ సహాయం చేసే ఒక వ్యక్తి, పబ్లిక్ పర్సన్, అతను పబ్లిక్ నాయకుడు. మరి తన ఇంట్లో ఆడపిల్లకి అన్యాయం చేశాడు తనే. మరి ఏం చేద్దాం అనుకున్నాడు ఆయన? ఏ ఉద్దేశంతో పెళ్లి చేశాడు? అండ్ నిన్న జోగి రమేష్ గారు జరిగిన ప్రెస్ మీట్లో ఒక విషయం చెప్పాడనమాట. మా ఇద్దరి మధ్యలో మనస్పర్ధలు, గొడవలు రావడం వల్ల డిస్టర్బెన్సెస్ వచ్చి వాళ్ళు ఏదో విడిపోతున్నారు, బట్ ఇప్పుడు కూడా కలిసి ఉండాలని అనుకుంటున్నాను అంటున్నాడు. అసలు మా ఇద్దరి మధ్యలో ఏం గొడవలు వచ్చాయి? అసలు ప్రాబ్లం ఏంటి? నేను చేసిన తప్పేంటి? అసలు విషయాలని పక్కన పెట్టి పక్కదారి పట్టించడానికి ప్రయత్నించాడనమాట. అది క్లియర్గా మీ అందరికీ అర్థమవుతుంది ఖచ్చితంగా. ఇప్పుడు అసలు నిన్న మాట్లాడిన దాంట్లో నాకు అది చాలా అంటే, అసలు నేను ఇవాళ వచ్చి మీ అందరి ముందుకు నేను మాట్లాడాలి, మీడియాలోకి రావాలి అని ఏ ఆడపిల్ల అనుకోదు.
బట్ నేను రావాల్సి వచ్చింది. ఎందుకంటే నిన్న జోగి రమేష్ గారు చేసిన కొన్ని వ్యాఖ్యల వల్ల నాకు చాలా అంటే చాలా బాధ కలిగింది. ఎందుకంటే అతను చేసిన అన్యాయము, వాళ్ళ ఇంట్లో నేను ఎదుర్కొన్న సమస్యలను పక్కన పెట్టి ఆయన సింపతి గెయిన్ చేద్దాం అనుకుంటున్నారా, లేకపోతే ఇది రాజకీయ కోణంలోకి తీసుకొని వెళ్దాం అనుకుంటున్నారా అనేది నాకు అర్థం కావట్లేదు. బట్ ఉన్న వాస్తవాలేంటో, ఉన్న విషయాలేంటో మీ అందరికీ నేను ముందుగానే ఎఫ్ఐఆర్లో క్లియర్గా పొందుపరిచాను. అవి 100కి 100% వాస్తవాలు. అండ్ దానికి సంబంధించిన ఎవిడెన్స్లు కూడా నేను ప్రతి ఒక్కటి కోర్టు వారికి ప్లస్ పోలీస్ స్టేషన్లో నేను సమర్పించాను. తొందరలోనే ఆ విషయాలకు సంబంధించిన నిజాలు కూడా మీకు తెలుస్తాయి, బయటపడతాయి. బట్ ఏ కాన్ఫిడెన్స్తో నేను ఇచ్చానంటే, ఎప్పటికైనా న్యాయము ధర్మము అనేది కొంచెం లేట్ అయినా కూడా ఖచ్చితంగా గెలుస్తుంది అని గట్టి నాకు నమ్మకం ఉంది. అదే నమ్మకంతో నేను ముందుకెళ్ళాను. ఎదుర్కొని ఖచ్చితంగా జయించిన తర్వాతనే నేను ఈ ఈ ఈ ఈ పోరాటాన్ని, ఈ న్యాయ పోరాటాన్ని ఆపుతాను. గుడివాడ ఏలూరు రోడ్డులోని ప్రజావేదిక కార్యాలయంలో పట్టణ టీడీపీ వార్డు కమిటీలు, క్లస్టర్ యూనిట్ ఇన్ఛార్జీలతో ఎమ్మెల్యే రాము సమావేశమయ్యారు. ఈ సందర్భంగా బూతుల వారీగా నిర్వహిస్తున్న డోర్ టు డోర్ కార్యక్రమం, సర్వే నివేదికలపై సమీక్ష నిర్వహించారు. ప్రజల సమస్యలను తెలుసుకుని తన దృష్టికి తీసుకురావాలని పార్టీ శ్రేణులకు సూచించారు. గుడివాడలో ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి పనులను ప్రతి ఇంటికి వివరించడంతో పాటు ప్రజల సమస్యలను తెలుసుకోవాలని ఎమ్మెల్యే రాము అన్నారు. పార్టీ నాయకుల మధ్య ఉన్న ఐక్యతను మంత్రులు సైతం అభినందిస్తున్నారని, పార్టీ అధిష్టానం దృష్టిలో గుడివాడ నాయకత్వం మంచి గుర్తింపు పొందుతుందని తెలిపారు. టిట్కో కాలనీ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించినట్లు పేర్కొన్నారు. ప్రజల అవసరాలకు అనుగుణంగా పీహెచ్సీ, అంగన్వాడీ కేంద్రం, పాఠశాల, పోలీస్ స్టేషన్ ఏర్పాటు కోసం చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ సానుకూలంగా స్పందించారని, త్వరలో పనులు కార్యరూపం దాల్చనున్నాయని తెలిపారు. టిట్కో కాలనీలో షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణానికి కూడా చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు. ప్రచారం కోసం కాకుండా ప్రజలకు ఉపయోగపడే పనులు చేయడమే తన లక్ష్యమని ఎమ్మెల్యే రాము స్పష్టం చేశారు. గుడివాడలో రోడ్లు, స్ట్రీట్ లైట్లు, పార్కుల అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తున్నామని, సుమారు 50 కోట్లతో అభివృద్ధి పనులకు నిధులు మంజూరు కానున్నాయని తెలిపారు. మెయిన్ రోడ్డును ఎండ్ టు ఎండ్ అభివృద్ధి చేయడంతో పాటు పట్టణ వ్యాప్తంగా పలు అభివృద్ధి పనులు చేపట్టనున్నట్లు చెప్పారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని పార్టీ శ్రేణులు ఐక్యతతో పనిచేయాలని పిలుపునిచ్చారు. గుడివాడలో 48 వార్డులతో మున్సిపల్ ఎన్నికలు జరిగే అవకాశం ఉన్నందున ప్రతి వార్డుల్లో పార్టీని బలోపేతం చేసుకోవాలని సూచించారు. డోర్ టు డోర్ కార్యక్రమాన్ని సెప్టెంబర్ 4లోగా 100% పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ సమావేశంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు, క్లస్టర్ ఇన్ఛార్జీలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అదొక్కటే కాకుండా మనం కావాల్సింది ఏంటంటే, అనేక సార్లు మీరు చాలా మెసేజ్లు కూడా వస్తూ ఉన్నాయి. బేసికల్లీ అభివృద్ధి చేయటం అనేదే కాకుండా ప్రజలకు దగ్గరగా ఉండటం అనేది మనకు మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. చేయగలిగినంత అభివృద్ధి చేస్తూనే ఉన్నాం, మన చిత్తశుద్ధి చూపిస్తున్నాం, మనం ఎంత స్ట్రాంగ్గా చేయాలనుకుంటున్నాం అనేది చూపిస్తున్నాం. మీరందరూ కూడా అదే చేస్తున్నారు. అందరూ కూడా, కృష్ణారావు కూడా అదే చేస్తున్నాడు. అవైలబుల్గా ఉంటాడు, దాంట్లోకి చూస్తాడు, వెళ్తాడు, ఎవరినైనా పిలుచుకొస్తాడు, ఏ సమస్యనైనా తీసుకొస్తాడు, సాల్వ్ చేసుకుని వెళ్తాడు. అది ఇంపార్టెంట్. అది మనం హైలైట్ చేసుకోవాల్సిన అవసరం కూడా ఉందని చెప్తున్నాం. బేసిక్గా ఇలా ఎవరైనా కానీ మనం అంతా స్పష్టంగా దీంట్లో వెళ్ళండి. నేను వేరే విధంగా ఏం చెప్పట్లేదు. మనం ఇచ్చే మెసేజ్ ఎదుటాడికి అవకాశం ఇవ్వకూడదు అనేది నా ఉద్దేశం. బేసిక్ అదొక్కటి మాత్రం అర్థం చేసుకోండి. అయితే ఇదంతా అయిపోతే మనకి ప్రధానంగా బాబు గారు ఎంత కష్టపడుతున్నారు చూస్తున్నారు. నిన్న అంతా కూడా చెప్పడం జరిగింది. ఏ నోషన్ ఆదివారం లేదు, శనివారం లేదు, దేంట్లో అయినా కానీ పొద్దాక ఇదే పని మీద ఉంటున్నారు. కొత్త వెళ్తాం అనేది కూడా చెప్తున్నాం. బేసిక్ మొన్న చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత గుర్తించింది కూడా ఇదే. నిజంగా ఆయన గుర్తించిందే కాదు, ఆయన డైరెక్ట్గా కూడా మినిస్టర్లు కూడా చెప్పారని చెప్పేసి చెప్పడం జరిగింది. మన హోమ్ మినిస్టర్ గారు మన అసెంబ్లీలో కనబడి కంగ్రాచులేషన్స్ రాము గారు అన్న ఇది పెడితే ఇంకా వచ్చింది చేసుకోవాలి. మనం ఓటర్ దగ్గర మనం చిన్న చిన్న పొరపాటు ఉంటే అయ్యే
చెప్పిన దాన్ని కన్విన్స్ చేసుకొని పద్ధతులు ముందుకెళ్ళాలి. మేము గ్రామాలకు తింటే గ్రామాలతో చాలా ఇష్యూలు ఉన్నాయి, లేకపోతే లేవు. అది కన్విన్స్ చేయాలి. అది కూడా రాబోయే పూర్తి చేస్తాం, గుంపులు చేస్తామని చెప్పి ధైర్యం కలిగేది ఓటుల్లో. అదేవిధంగా బహుశా రేపు త్వరలోనే ఎలక్షన్స్ రాబోతున్నాయి. స్థానిక సంస్థలు కానీ మున్సిపాలిటీ ఎన్ని కూడా అందరూ అప్రమత్తంగా ఉండి ఇందులో అందరూ ఒక ఐడియాతో ఉంటే నాయకులు, ముఖ్యంగా గ్రామ నాయకులు కానీ టౌన్ నాయకులు అందరూ కూడా ఎస్సీ అయితే ఉంది, బీసీ అయితే ఉన్నారు, ఓసీ అయితే ఉన్నారు. ఐడియా ఉంటే మీకు మనం స్పీడ్ గా మనం వాటర్ గ్రామాలకు దిగే అవకాశాలు ఉంటాయి. దయచేసి ఏదైతే కేబీసీ ప్రోగ్రామ్స్ ఉన్నాయో ఇప్పుడే సుమారు ఒక 70 కింద వచ్చిన టౌన్ 70-30% ఉంది. గ్రామాలు అయితే ఆల్మోస్ట్ 80% డాక్యుమెంట్ ఉంది. అవి కూడా ఎన్ని కూడా ఆలోచన చేయండి. ఇవాళ ఎక్కడ ఏది కంప్లీట్ చేయకుండా, తాగునీరు ఎక్కడ లేదు, వైర్లు పీక్కెళ్ళారు, ఏమీ లేకుండా ఇల్లు ఇచ్చేస్తే ఎట్లా ఉంటారు అక్కడ? ఎన్ని కూడా ఆలోచన చేయాలి. మనం ప్రజలు ఎందుకంటే మీకు కూడా అన్ని వార్డులో ఉంటారు కాబట్టి మనం ట్రై చేస్తున్నాం. వాళ్ళకి ఇంకా 3 ఏళ్ళు టైం ఉంది. 5 ఏళ్ళు రూపాయికి ఇస్తాడు, ఇంటికి ఇవ్వలేదాడు. మనం ఎదురు ప్రశ్న వేయాలి కదా. మెదలకు కూర్చుంటే సోషల్ మీడియాలో అట్టా మాట్లాడుతూ ఉంటారు. వచ్చాడు జగన్ వచ్చాడు, హెలికాప్టర్ అక్కడ దిగాడు, అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఏం చేశాడు ఎవరికి తెలియదు. ఎన్ని కూడా ఆలోచన చేయండి. ఇవాళ ఎక్కడ ఏది కంప్లీట్ చేయకుండా, తాగునీరు ఎక్కడ లేదు, వైర్లు పీక్కెళ్ళారు, ఏమీ లేకుండా ఇల్లు ఇచ్చేస్తే ఎట్లా ఉంటారు అక్కడ? ఎన్ని కూడా ఆలోచన చేయాలి. మనం ప్రజలు ఎందుకంటే మీకు కూడా అన్ని వార్డులో ఉంటారు కాబట్టి మనం ట్రై చేస్తున్నాం. వాళ్ళకి ఇంకా 3 ఏళ్ళు టైం ఉంది. 5 ఏళ్ళు రూపాయికి ఇస్తాడు, ఇంటికి ఇవ్వలేదాడు. మనం ఎదురు ప్రశ్న వేయాలి కదా. మెదలకు కూర్చుంటే సోషల్ మీడియాలో అట్టా మాట్లాడుతూ ఉంటారు. వచ్చాడు జగన్ వచ్చాడు, హెలికాప్టర్ అక్కడ దిగాడు, అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఏం చేశాడు ఎవరికి తెలియదు అక్కడ. కార్యకర్తలు అట్లాగే మన శాసనసభ్యులు వెనిగళ్ల రాము గారికి అందరికీ కూడా నా నమస్కారం. పార్టీ కార్యక్రమాన్ని 45 రోజుల కార్యక్రమం ఇచ్చింది. ఇంటింటికి డోర్ టు డోర్ కార్యక్రమాన్ని గత 2 సంవత్సరాల నుంచి ప్రభుత్వం చేస్తున్నటువంటి పనులు, ప్రభుత్వం చేస్తున్నటువంటి కార్యక్రమాలు, ప్రజలకు అందుతున్నటువంటి సంక్షేమ పథకాలు అన్నీ కూడా కలిపి ఇవాళ ఏ రకంగా మనం జనాల్లోకి తీసుకువెళ్లాలో పార్టీ నిర్ణయించింది. కాబట్టి వాటన్నిటినీ కూడా ప్రతి ఒక్క క్లస్టర్ ఇన్ఛార్జు, ప్రతి ఒక్క బూత్ ఇన్ఛార్జీలు అందరూ కూడా ప్రతి ఒక్క ఇంటికి డోర్ టు డోర్కి వెళ్ళి వాళ్ళకి వివరించి ఏం వస్తున్నాయి, వాళ్ళకి వచ్చేవేంటి అనేది, ప్రభుత్వం ఏం చేస్తుంది, ముఖ్యమంత్రి గారు ఈ రాష్ట్రాన్ని, ముఖ్యమంత్రి గారు అట్లాగే నారా లోకేష్ గారు ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తానికి ఎటువంటి కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు, ఇవన్నీ కూడా వివరిస్తూ ఉన్నారు. ఇవి మరింతగా అన్ని ఊళ్ళల్లో కూడా పూర్తి చేసి నియోజకవర్గంలో మన శాసనసభ్యులు వారు చేస్తున్నటువంటి కార్యక్రమాలు, ఈ గుడివాడిని ముందుకు తీసుకెళ్ళాలి, మొదటి ర్యాంకులో నిలపాలి అని చెప్పి ఏ విధంగా తీసుకెళ్తా ఉన్నారో ఆయన చేస్తున్నటువంటి కార్యక్రమాలు ఏదైతే మన గౌరవ చంద్రబాబు నాయుడు గారు నిర్దేశించిన ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం మీరందరూ కూడా విజయంగా చేస్తున్నందుకు మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, అలాగే ఖచ్చితంగా మనందరం గౌరవ ప్రభుత్వంలో ఉన్నాం కాబట్టి మీరు ఎవరైతే ఏ వాటిలో చేస్తున్నారో వాటిలో ఖచ్చితంగా మా జనసేన కానీ బీజేపీ నాయకులు కూడా సంస్థలు వెళ్తే ఖచ్చితంగా మేమందరం కూడా పాల్గొని ఈ ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమాన్ని విజయం చేయడానికి మేము కూడా సహకరిస్తామని చెప్పి, అలాగే మన రాబోయే రోజుల్లో ఏదైతే స్థానిక సంస్థలకు వెళ్ళి మన యొక్క ఎన్నికలకు వెళ్లాల్సిన సమయం వస్తుంది కాబట్టి మీరందరూ కూడా ఎవరైతే మనందరం ఏదైనా చిన్న చిన్న కార్యక్రమాలు అవ్వలేదో వాటిని పక్కన పెట్టి ముఖ్యంగా మనందరూ కూడా తెలియజేసుకోవాల్సింది ఏంటంటే గత 20 సంవత్సరాలు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు. దంత సమస్యలతో బాధపడుతున్నారా? అన్ని రకాల దంత సమస్యలకు ఒకే ఒక్క సొల్యూషన్ ఓమ్ డెంటల్ నీడ్స్. మా వద్ద సింగిల్ సిట్టింగ్, రూట్ కెనాల్ ట్రీట్మెంట్ గ్యారంటీతో, జెర్కోనియం, సెరామిక్ రెన్స్ తో
టీత్ అమర్చబడును. ఇన్విజిబుల్ అలైన్స్ తో ఎత్తు మరియు వంకర పళ్లను సరిచేయబడును. డెంటల్ ఇంప్లాంట్స్ ట్రీట్మెంట్ కొరకు ఓపీ పూర్తిగా ఉచితం. అత్యాధునిక సదుపాయాలతో రూట్ కెనాల్, బ్రేసెస్, స్మైల్ డిజైనింగ్ కమ్ ట్రీట్మెంట్, టీత్ వైట్నింగ్, డెంచర్స్ మొదలైన దంత వైద్య సేవలు లభించును. చిన్న పిల్లలకు, వృద్ధులకు ట్రీట్మెంట్ లో 10% రాయితీ ఇవ్వబడును. అతి తక్కువ ధరలకే 25 సంవత్సరాలు అనుభవం కలిగిన డాక్టర్లచే వైద్య చికిత్స అందించబడును. ఓమ్ డెంటల్ లీడ్స్, వేర్ యువర్ స్మైల్ లివ్. 10/33 ఏసు ప్లాజా, యూనియన్ బ్యాంక్ దగ్గర, గౌరీ శంకరపురం, గుడివాడ. అపాయింట్మెంట్ కొరకు సంప్రదించండి 99688891. మీ జీవితంలోని ప్రతి ప్రత్యేక సందర్భాన్ని మరింత అద్భుతంగా జరుపుకోవాలనుకుంటున్నారా? అయితే మీకోసం సిద్ధంగా ఉంది మన గుడివాడలో నందిని గ్రాండ్ ఫంక్షన్ హాల్. ఆధునిక సౌకర్యాలతో, విశాలమైన హాల్ మరియు రూమ్లతో, అందమైన ఇంటీరియర్ తో మీ వేడుకలకు ప్రత్యేక శోభను తీసుకురావడానికి సిద్ధంగా ఉంది నందిని గ్రాండ్ ఫంక్షన్ హాల్, గుడివాడ. వెడ్డింగ్, ఎంగేజ్మెంట్స్, రిసెప్షన్స్, బర్త్డే పార్టీస్, బేబీ షవర్స్, కిట్టి పార్టీస్ మరియు ఇతర శుభకార్యాల కోసం ఉత్తమమైన వేదిక నందిని గ్రాండ్ ఫంక్షన్ హాల్, గుడివాడ. సౌకర్యవంతమైన పార్కింగ్, ఆహ్లాదకరమైన వాతావరణం, అందుబాటు ధరలతో మీ వేడుకలను మరింత గుర్తుండిపోయేలా చేస్తుంది నందిని గ్రాండ్ ఫంక్షన్ హాల్, గుడివాడ. ఈ రోజే బుకింగ్ చేసుకోండి. అడ్రస్ నందిని గ్రాండ్ ఫంక్షన్ హాల్, రాజేందర్ నగర్ బైపాస్ రోడ్, గౌతమ్ స్కూల్ దగ్గర, గుడివాడ. మరిన్ని వివరాల కోసం సంప్రదించండి 9705565533 మరియు 9391319525. గుడివాడ నందిని గ్రాండ్ ఫంక్షన్ హాల్. ప్రతి వేడుకకు గ్రాండ్ అడ్రస్. Manager needed in Gudivada, Krishna district for Dr. Loya. Candidates should have good work ethics, good education qualifications and English communication skills. Should be living in Gudivada. Salary is 3,60,000 plus 18,000 per year. Increment in salary every year 60,000 for 2 years. Year-end performance bonus likely 1 month salary. Interested candidates can contact Dr. Mohanloya at gmail.com. వార్తల్లోకి తిరిగి స్వాగతం. జిల్లా ఎస్పీ వి విద్యాసాగర్ నాయుడు ఆదేశాల మేరకు గుడివాడ డీఎస్పీ పి శ్రీనివాస్ సారథ్యంలో గుడివాడ పట్టణంలోని గాంధీ మున్సిపల్ హై స్కూల్లో గుడివాడ 2 టౌన్ పోలీసుల ఆధ్వర్యంలో విద్యార్థులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి గుడివాడ 2 టౌన్ పోలీస్ స్టేషన్ సిఐ హనీష్ ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థులకు పలు అంశాలపై అవగాహన కల్పించారు. శక్తి యాప్ వినియోగం, గుడ్ టచ్, బ్యాడ్ టచ్, పోక్సో చట్టం, ర్యాగింగ్ నిరోధక చట్టం, ట్రాఫిక్ నిబంధనలు, సైబర్ నేరాలు, మత్తు పదార్థాల దుష్ప్రభావాలపై వివరించారు. విద్యార్థులు వ్యక్తిగత భద్రత పట్ల అప్రమత్తంగా ఉండాలని, చట్టాలపై అవగాహన పెంచుకోవాలని సూచించారు. సైబర్ నేరాల పట్ల జాగ్రత్తగా వ్యవహరించాలని, ర్యాగింగ్ వంటి అనుచిత చర్యలకు దూరంగా ఉండాలని తెలిపారు. ర్యాగింగ్ జరిగిన సందర్భంలో వెంటనే సంబంధిత అధికారులకు సమాచారం అందించాలని సూచించారు. గుడ్ టచ్, బ్యాడ్ టచ్ అనేది మనం ఎవరన్నా మనకి బ్యాడ్ టచ్ చేస్తున్నారు అంటే అక్కడి నుంచి ఏం చేయాలి? మనం అక్కడి నుంచి వెంటనే బయటకు వచ్చేసారు. అక్కడి నుంచి ఆ ప్లేస్కి బయటకు వచ్చేయాలి. వచ్చేసి ఏం చేయాలి? మీ టీచర్స్కి కానీ, స్కూల్లో ఉంటే పేరెంట్స్కి కానీ, లేదా రెగ్యులర్ పోలీసుకి కానీ ఇలా పలానా వ్యక్తి నా మీద బ్యాడ్ టచ్ చేశాడు అని చెప్పి కంప్లైంట్ చేయాలి. అర్థమైందా? స్కూల్లో చిన్నప్పుడు చెప్తానే ఉంటారు. ఎందుకు చెప్తారు అంటే వినండి, దీంట్లో గుడ్ టచ్, బ్యాడ్ టచ్ అనేది మనం ఎవరన్నా మనకి బ్యాడ్ టచ్ చేస్తున్నారు అంటే అక్కడి నుంచి ఏం చేయాలి? మనం అక్కడి నుంచి వెంటనే బయటకు వచ్చేసారు. అక్కడి నుంచి ఆ ప్లేస్కి బయటకు వచ్చేయాలి. వచ్చేసి ఏం చేయాలి? మీ టీచర్స్కి కానీ, స్కూల్లో ఉంటే పేరెంట్స్కి కానీ, లేదా రెగ్యులర్ పోలీసుకి కానీ ఇలా పలానా వ్యక్తి నా మీద బ్యాడ్ టచ్ చేశాడు అని చెప్పి కంప్లైంట్ చేయాలి. పెనమలూరు నియోజకవర్గం ఉయ్యూరులో ఫ్రీ బస్సు ప్రభావం కనిపించింది. విజయవాడ నుంచి మచిలీపట్నం వెళుతున్న పల్లె వెలుగు బస్సులో సీట్ల కోసం మహిళల మధ్య వాగ్వాదం చోటు చేసుకుని చివరకు తోపులాటకు దారితీసింది. బస్సులో ఒక్కసారిగా పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో ప్రయాణికులు ఆందోళనకు గురయ్యారు. ఈ ఘటనతో
ఉయ్యూరు ప్రధాన రహదారిపై వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడి భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. సమాచారం అందుకున్న ఉయ్యూరు టౌన్ పోలీసులు వెంటనే రంగంలోకి దిగారు. ఎస్ఐ మల్లికాసులు ఘటనా స్థలానికి చేరుకొని పరిస్థితిని అదుపులోకి తీసుకున్నారు. ప్రయాణికులకు నచ్చజెప్పి బస్సును అక్కడి నుంచి పంపించడంతో పాటు ట్రాఫిక్ని కూడా క్రమబద్ధీకరించారు. ఫ్రీ బస్సు ప్రయాణంతో పల్లె వెలుగు బస్సుల్లో రద్దీ పెరుగుతున్న నేపథ్యంలో ఇలాంటి ఘటనలు చోటు చేసుకోకుండా అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని ప్రయాణికులు కోరుతున్నారు. ఒక్కసారి నాకు నొప్పి తగిలినాక ఏంటి కొడతావని నొప్పి తగిలితాను కదా ఫస్ట్ నొప్పి మామూలుగా కొట్టాను ఎలా కొట్టాను అడగండి 10 సార్లు నన్ను నిద్రపోతుంది నొక్కిందా లేదు ఫస్ట్ అడగండి అప్పుడు పామర్లు దిగాలి అడగండి డోర్ నొక్కిందా లేదా అడగండి ఫస్ట్ డోర్ నొక్కింది మా కాల్ రాదని చెప్పేసి ఈ విండోని మేము జరిపాము. జరిపితే ఈ విండోని ఈ సీట్ వస్తుంది. అయితే నేను కాల్ రావట్లేదని చెప్పేసి జరిపితే వచ్చిన తర్వాత నేను తోసాను. ఆమె చేయి తీసేసినాను, నేను వెనక్కి తోసాను. తీసేసినాను, తోసాను. తోసిన తర్వాత లెగిసి కంకిపాడు పోలీస్ స్టేషన్ పరిధిలో గంజాయి విక్రయిస్తున్న 7గురిని పోలీసులు అరెస్టు చేశారు. అరెస్ట్ అయిన వారిలో 3 మైనర్లు ఉండగా మరో 4 మేజర్లు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. నిందితుల నుంచి సుమారు 7 కిలోల గంజాయి, 5 సెల్ ఫోన్లు, 4 ద్విచక్ర వాహనాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. గంజాయి విక్రయాలకు సంబంధించి దర్యాప్తు చేపట్టిన పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకుని కోర్టులో హాజరుపరిచారు. గంజాయి విక్రయించినా, సేవించినా చట్టపరమైన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు. యువత గంజాయికి దూరంగా ఉండాలని, గంజాయి విక్రయాలు లేదా వినియోగానికి సంబంధించిన సమాచారం ఉంటే పోలీసులకు తెలియజేయాలని సూచించారు. కృష్ణా జిల్లా గౌరవ ఎస్పీ గారు శ్రీ విద్యాసాగర్ నాయుడు గారు ఐపీఎస్ నాయకత్వంలో కంకిపాడు సర్కిల్ పోలీస్ సర్కిల్ ఇన్స్పెక్టర్ గారు బి రవికుమార్ మరియు కంకిపాడు ఎస్ఐ దాసు మరియు వారి సిబ్బంది ఆధ్వర్యంలో వారికి వచ్చిన సమాచారం మేరకు ఒక పునాదిపాడుకు సంబంధించిన పునాదిపాడు ఉలవచారు కంపెనీ దగ్గర 2 వ్యక్తుల్ని అదుపులోకి తీసుకుని ముందస్తు సమాచారం మీద వాళ్ళు చెప్పిన కన్ఫెషన్ మీద పునాదిపాడు టు ఉప్పులూరు రోడ్లో ఆంజనేయ స్వామి గుడి దగ్గర ఇంకో 4గురిని అరెస్ట్ చేయడం జరిగింది. వీరి దగ్గర నుంచి 7 కేజీల 125 గ్రాముల గాంజాయి స్వాధీనం చేసుకున్నారు. అలాగే 4 బైక్స్ని, అంటే ఈ బైక్స్ అన్నీ కూడా ఈ ఏరియాలో నేరం చేసి ఈ ట్రాన్స్పోర్ట్కి తీసుకురావటానికి, గంజాయిని తెచ్చుకోవటానికి, అమ్ముకోవటానికి ఉపయోగిస్తున్న, దొంగతనం చేసి ఉపయోగిస్తున్న 4 బైకుల్ని స్వాధీనపరుచుకున్నారు. అలాగే ఈ గంజా వ్యాపారంలో వీళ్ళు ఉపయోగిస్తున్న 5 సెల్ ఫోన్ని స్వాధీనపరచుకోవటం జరిగింది. ఇందులో 4
వ్యక్తులు పెద్దవాళ్ళే, 3 వ్యక్తులు జూనియర్స్. ఈ నలుగురిని మామూలుగా రిమాండ్కి పంపిస్తాం. జూనియర్స్ని జూనియర్ హోమ్కి పంపిస్తాం. అలాగే ఇంకా ఎస్పీ గారి ఆదేశాల ప్రకారం మా సిఏ గారు, ఎస్ఐ గారు, కంకిపాడు పోలీసులంతా కూడా చాలా తీవ్రంగా కృషి చేసి ఈ ట్రేస్ చేయటం జరిగింది. ఈ ముద్దాయిలందరినీ, ఈ ప్రాపర్టీని, ఈ గంజాని. అలాగే ఇందులో పనిచేసిన ప్రతి ఒక్క సిబ్బందిని కూడా ఎస్పీ గారు అభినందించారు. వాళ్ళకి రివార్డులు ఇవ్వటం జరుగుతుందని తెలియజేసుకుంటున్నాం. అలాగే ఇక ముందు కూడా ఈ గంజాయి అక్రమ రవాణా మరియు కన్జంప్షన్ అంటే వాడకంలో ఉండే వ్యక్తులందరి మీద చర్యలు తీసుకోవటం జరుగుద్ది. ముందు కూడా ఈ ఏరియాలో ఎక్కడ కూడా గంజాయి లేని, గంజాయి రహిత వ్యవస్థగా తీర్చిదిద్దటానికి కంకిపాడు పోలీసు అంతా కూడా కంకణం కట్టుకుని ఉంది. ఈ సందర్భంలో మా వెనకాల ఉండి నడిపిస్తున్న ఈగల్ టీం, ఏపీ ఈగల్ టీంకి, మా ఆఫీస్ ఆ సిబ్బందికి, సార్కి కూడా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. గంజాయి సంబంధించి ఇప్పటివరకు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. గుడివాడలో జరిగే అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకువెళ్లేలా కూటమి నేతలు పనిచేయాలన్న ఎమ్మెల్యే రాము. గుడివాడ మున్సిపల్ ఎన్నికలకు కూటమి నాయకులు సిద్ధంగా ఉండాలంటూ సూచించిన ఎమ్మెల్యే రాము. సోషల్ మీడియా దుష్ప్రచారాలను సోషల్ మీడియా వేదికగా ఖండించాలంటూ సూచన. బస్సులో సీటు కోసం కొట్టుకున్న మహిళలు, గొడవ పెద్దదవ్వడంతో పోలీసులకు సమాచారం ఇచ్చిన తోటి ప్రయాణికులు, ఇరు మహిళలను సముదాయించి పంపించిన పోలీసులు. సోషల్ మీడియాలో వీడియో వైరల్. షాదీఖానా నిర్మాణ విషయంలో మాజీ మంత్రి కటారి ఈశ్వర్ కుమార్ పై గతంలో చేసిన వ్యాఖ్యలకు గాను క్షమాపణ చెప్పిన మైనారిటీ నాయకులు. బీసీ మైనారిటీలు ఐక్యతతో ముందుకు వెళితే రాజకీయంగా మరింత బలపడతామని వెల్లడించిన మాజీ మంత్రి కటారి. న్యాయం జరిగే వరకు తన పోరాటం కొనసాగుతుందని మీడియా ముందు వెల్లడించిన జోగి రమేష్ కోడలు మేఘన. జోగి రమేష్ మీడియా ముందు అబద్ధాలు చెప్పారని, తన వద్ద పూర్తి ఆధారాలు ఉన్నాయని మీడియా ముందు స్పష్టం చేసిన మేఘన. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఇవి ఈరోజు మన గుడివాడ వార్తా విశేషాలు. ఇలాంటి మరిన్ని వార్తలు వీక్షించేందుకు మన గుడివాడ న్యూస్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి.